మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి మైసూర్ బొండాలు చూపిస్తానండి. సింపుల్గా చేసేసుకుందాం రండి. ఇప్పుడైతే పుల్లటి పెరుగు అయితే తీసుకుందాం. ఉండలు లేకుండా మనం మజ్జిగ అయితే ఎలా తిప్పుకుంటామో అలాగా గడ్డలు లేకుండా మొత్తం తిప్పేసుకొని ఒక స్పూను సాల్టు, ఒక అర టీ స్పూను కొంచెం వంట సోడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కలిపేద్దాం. ఒక 5 నిమిషాలు అయినాకనే బీట్ చేసేయాలండి. చూస్తున్నారు కదా ఎలా వచ్చినాయో, నురుగ్గా వచ్చేసింది. వంట సోడా వేయగానే మైదా అయితే తీసుకుందాం. ఒక కప్పు చూస్తున్నారు కదా, ఈ కప్పుకి అయితే తీసుకున్నాను. మైదా ఎక్కువ తినకూడదు అంటారు కదండి, అందుకే నీకు తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. పిల్లలు తినేది కదా, త్వరగా అరగదు కదా అని. ఒక కప్పు మార్నింగ్ ఇడ్లీ వేయంగా మిగిలిన పిండి ఉంటే ఆ పిండి అయితే వేసేసాను, ఇడ్లీ పిండి. అచ్చం మైదాతో తినాలంటే పిల్లలకు అరగదండి, స్టమక్ పెయిన్ రావటం లేదా అరుగుదలలు ఉండకపోవటం అలా ఉంటుంది. సో బాగా వేడి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను చెప్పిన విధంగా ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తే అంత బాగా పొంగుతాయండి. మైదా అంటే పొంగుతాయి, కానీ లోపల ఉండలు కట్టినట్టు అట్లా ఉంటాయి కదండి. సో చూస్తున్నారు కదా, అలా అయితే కదిపేసుకోవాలి. చక్కగా మెదుపుకుంటూ ఉండాలి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీ పిండితో అయినా లేదంటే బోండాల పిండితో అయినా ఏ పిండి ఉన్నా కానీ కలుపుకోవచ్చు అండి, ఏం కాదు. గోధుమ పిండితో అయినా కలుపుకోవచ్చు, కానీ గోధుమ పిండి కంటే మైదా పిండి టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మిక్స్ పట్టేద్దాం. మిక్స్ పట్టేసి బరగబరగ్గా వేసేసుకుందాం. బరగ్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు అన్నీ ఏరి పెడతారండి. కూరలో కూడా ఏరి పెడతారు, ఏది వదిలిపెట్టరు. కరివేపాకుతో సహా ఏరి పక్కన పెడతారు. అందుకని ఇలా చేసేస్తే మొత్తం పొట్లోకి వెళ్ళిపోతాయి కదా. అప్పుడు కొంచెం చట్నీతో అవసరం లేకపోయినా సరే ఉట్టదైన తింటారు కదా స్పైసీగా. అందుకే అలా వేసేసాను. నేను ఎప్పుడైనా ఇలాగే వేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. సో ఇప్పుడైతే మళ్ళీ బీట్ చేసేసి మంచిగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ పోసుకొని వేడెక్కింది చూడండి వేస్తున్నాను. చక్కగా ఎలా పొంగుతున్నాయో. హోటల్ వాళ్ళైతే ఒట్టి మైదా పిండి వేసేసి పెద్దవి వేసేసి లావుగా వచ్చేస్తాయి మైసూర్ బొండాలు. మనం సింపుల్గా కొంచెంగా వేసుకుంటాం కాబట్టి అలా ఉండిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. తోకలుగా వచ్చాయి బోండాలని మీకు డౌట్ ఉండొచ్చు. మనం ఏ హోటల్ పెట్టుకోవట్లేదు కదండి, మనం తినే కాబట్టి ఎట్లాగైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. సో అయిపోయాయి చూడండి, చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేలా ఉంటే చాలు, సరిపోతుంది. ఏంటంటే కొంచెం ఇడ్లీ పిండి కలిపితే ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, మినప్పిండి కలిసినట్టు ఉంటుంది, ఇడ్లీ రవ్వ కలిసినట్టు ఉంటుందని అలా యాడ్ చేశాను నేను. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇలా అయితే ట్రై చేయండి. ఇదే ప్రాసెస్ వంట రానులో అయినా బ్యాచిలర్స్ అని సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.